విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, కొవ్వూరు ఎమ్మెల్యే ఎం వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్కోట నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. జన సమీకరణలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మార్గ మధ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్గానికి సంబంధించి 6,000 మందిని ఆ మీటింగ్ తరలించాలని చెప్పడంలో భాగంగా ఎవరికన్నా ఎడిషనల్ వాటర్ కావాలంటే కనుక ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి మార్గ మధ్యంలో ఎవరికన్నా ఏదైనా వాటర్ అత్యవసరంగా కావాలన్నా చేయలేదు. పైగా మళ్ళీ మీరు పులిహార పెడతానంటున్నారు. పులిహార పెట్టినా, మీరు చెక్కల మొక్కలు పెట్టినా దానికి కొంచెం దాహం ఎక్కువ వేసేటువంటి గుణాలు అట్లా ఉన్నాయి. కాబట్టి కొంచెం వాటర్ అటువంటిది ఎక్కువ అవసరం. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని పెట్టాలని చెప్పని కూడా సంబంధిత అధికారులు కూడా కోరుకుంటూ, ఏ బస్సు ఏ ఊర్లో ఎక్కడ బయలుదేరుతుంది ఏంటంటే అబ్జర్వేషన్ చేసుకునే బాధ్యత మన నాయకత్వం. మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు మనకి 3 పార్టీలకు సంబంధించి. మనం మీటింగ్ జయప్రదం చేయాలి. మన ఏజ్ వర్గం నుంచి మనకి ఇచ్చిన టార్గెట్ ని పర్ఫెక్ట్ గా తీసుకెళ్ళేటువంటి జనాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గానికి